చూడండి, పోక్సో కేసులో 23 ఏళ్ళు జైలు శిక్ష అంట. మంచి పని చేశారు. వెలువరించిన నల్గొండ పోక్సో ఫాస్ట్ ట్రాక్ కోర్టు 2 నెలల్లో 10 తీర్పులు ఇచ్చిన న్యాయాధికారిని రోజారమణి. ఒకరికి ఉరిశిక్ష, మరొకటి 51 ఏళ్ళ జైలు శిక్ష. చాలా మంచి పని చేస్తున్నారు మీరు మేడం. ఎందుకంటే ఈ మిగతా కేసుల్లో ఏమన్నా ఒక అడుగు అటు ఇటు వేయచ్చేమో, కానీ ఈ పోక్సో విషయంలో మాత్రం చాలా సీరియస్గా డెసిషన్ తీసుకోవాలి. ఇంకొకడు మరోసారి ఆ తప్పు చేయాలంటే వాడికి వణుకు పుట్టాలి. వాడు ఎవడైనా సరే వాడికి వణుకు పుట్టాలి. ఆ విధంగా మీ తీర్పులు ఉన్నాయి. నిజంగా హ్యాట్స్ ఆఫ్ మేడం. మిగతా వాళ్ళందరూ కూడా ఇంతే వేగంగా ఇలానే కనుక తీర్పులు ఇస్తే ఖచ్చితంగా ఈ చిన్నపిల్లలపై లైంగిక నేరాలు తగ్గుతాయి. నిజంగా కడుపుకి అన్నం తినేవాడు ఎవ్వడూ కూడా చిన్నపిల్లలతో పైన ఆ దృష్టితో చూడడు. ఇట్లా చూసే వాళ్ళకి ఇలాంటి కఠిన శిక్షలు ఉండాలి. చాలా మంచిగా ఉంది మేడం ఇచ్చే తీర్పులు. జూలై 4 నుంచి నెల 16 వరకు 10 పోక్సో కేసులు తీర్పిచ్చారంట. వీటిలో ఒక కేసులో దోషికి ఉరిశిక్ష, మిగిలిన కేసుల్లో కనీసం 20 ఏళ్ళకి తగ్గకుండా శిక్ష విధించారు. ప్రతి కేసులో బాధితులకు 5 నుంచి 10 లక్షల పరిహారం కూడా ఇప్పించారంట. సో మంగళవారం ఇచ్చిన ఒక తీర్పులో దోషి మర్రి ఉషయ్య, వీడికి 63 ఏళ్ళు అంటండి, 23 ఏళ్ళు జైలు శిక్ష వేశారంట. చాలా సూపర్ మేడం, నిజంగా హ్యాట్స్ ఆఫ్ మీకు. 63 ఏళ్ళోడికి 23 ఏళ్ళు జైలు శిక్ష అంటే మీరు వాడికి ఇక జీవిత ఖైదేసినట్టే. 63 ఏళ్ళోడు, వాడి వయసు ఏంది, వాడు చేసే పనులేంది, వయసు పెరిగితే సరిపోదు అంటారు కదా, అలాగా చిన్నపిల్లల పైన చెత్త ఫెలోస్. నల్గొండలో 2013 ఏప్రిల్ 28న నిందితుడు ముక్రం తన మాంసం దుకాణంలో ఒక బాలిక ఇంట్లోకి చొరబడి ఆమెపై లైంగిక దాడికి పాల్పడటమే కాకుండా చున్నితో ఉరేసి చంపాడు. అబ్బబ్బా. నల్గొండ పోక్సో కోర్టు జడ్జి రోజారమణి ఆగస్టు 14 నిందితుడికి ఉరిశిక్షతో పాటు 1,10,000 జరిమానా విధించారు. పోక్సో కేసులో నల్గొండ కోర్టులో గరిష్ట శిక్ష పడిన మొదటి కేసు ఇదే. హతురాలకి 10 లక్షల పరిహారం ఇవ్వాలని కూడా ఆదేశించారు. ఆ తర్వాత ఇంకో తీర్పు ఏంటంటే ఎస్టీ బాలికపై అత్యాచారం కేసు 51 ఏళ్ళు జైలు శిక్ష వేశారంటండి. సూపర్ కదా, 51 ఏళ్ళు జైలు శిక్ష అంటే వాడికి. పోక్సో చట్టం కింద 20 ఏళ్ళు, ఎస్సీ ఎస్టీ చట్టం కింద మరో 20 ఏళ్ళు, ఎస్టీ బాలికను కిడ్నాప్ చేసినందుకు 10 ఏళ్ళు, నేరపూరిత బెదిరింపులకు పాల్పడినందుకు మరో ఏడాది, మొత్తం కలిపి 51 ఏళ్ళ జైలు శిక్ష, 80,000 జరిమానా వేశారంటే ఇట్లాగా సెక్షన్లు ఉపయోగించి కఠినంగా శిక్షలు విధిస్తే 50 ఏళ్ళు, 30 ఏళ్ళు ఉరిశిక్షలు, ఇట్లాంటి కఠిన శిక్షలు పడితే ఖచ్చితంగా మార్పు వస్తుంది. ఖచ్చితంగా 100% మార్పు వస్తుంది. ఎందుకంటే వాడు